ఇప్పుడు మీ డైలీ ప్రాక్టీస్ లో ఎక్కువ మీకు ఎలాంటి పేషెంట్స్ వస్తుంటారు రెగ్యులర్ గా అడిగే క్వశ్చన్స్? మోస్ట్లీ అంటే మేము చూసే పేషెంట్స్ యాక్నీ స్కార్స్, పిగ్మెంటేషన్ అంటే ఫేస్ మీద నల్ల మచ్చలు రావడము, లేదా ఫేస్ మొత్తం ట్యాన్ అవ్వడం, హెయిర్ ఫాల్, విమెన్ గానీ మెన్ గానీ హెయిర్ ఫాల్, తర్వాత హెయిర్ రిమూవల్ కోసం అమ్మాయిలు అయితే సో వాళ్ళకంతా ఈ చీక్స్ దగ్గర అంతా కూడా హెయిర్ వచ్చేస్తుంది కదా, సో హిస్సుటిజం అంట. సో ఈ హెయిర్ రిమూవల్ కి కూడా వస్తారు. ఎప్పుడైనా ఫన్నీయెస్ట్ పేషెంట్ ఎప్పుడైనా తగిలారు ఇట్లా క్వశ్చన్స్ ఇట్లా కూడా అడుగుతారా అని చెప్పి? అయ్యో, చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతారు. ఒకసారి ఏమవుతుందంటే వాళ్ళ మొబైల్ ఒక పెద్ద లిస్ట్ రాసుకొని వస్తారు. ఒక 20-30 క్వశ్చన్స్ ఉంటాయి. 20-30 క్వశ్చన్స్. అది ఇది వేసుకోవాలా, ఇది తినాలా, లెమన్ మంచిదా, లేకపోతే ఈ క్రీమ్ మంచిదా, ఏవేవో ఎక్కడెక్కడో చదువుతారు కదా. డిఫరెంట్ క్వశ్చన్స్. స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వాలా, హెయిర్ కి ఏం చేసుకోవాలి, హెయిర్ కి ఎలా తీయాలి, ఏ షాంపూ వాడాలి, ఇట్లా ఒక 20-30 క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంత ఓపిక, ఇంత రీసెర్చ్ మీరు ఎలా చేసి వచ్చారబ్బా, అంత నీట్ గా రాసుకొని వచ్చి మరీ అడుగుతుంటారు. మీకు ఒకటి చెప్పండి, మాకు ఎవరు మీకు అడిగినా అసలు మీకు అంటే షాక్ అయిపోయినా ఒకటి? చాలా మంది కొన్ని క్వశ్చన్స్ భలే అడుగుతూ ఉంటారు. పిగ్మెంటేషన్, మెలాస్మా వచ్చింది అని చాలా టైం పడుతుంది, తగ్గదు. సో దానికి ఏమడుగుతారు, మీరు స్కిన్ తీసేసి ఇంకో స్కిన్ పెట్టేస్తారు. అది ఆ స్కిన్ పెట్టినప్పుడు అది ప్యాచ్ లాగానే కదా. ఇప్పుడు అదే చెప్తారు, స్కిన్ అలా ఉండదమ్మా అంటే, మీరు నా స్కిన్ మొత్తం చేసేసి ఫేస్ లో స్కిన్ మొత్తం తీసేసి నా కొత్త స్కిన్ పెట్టేయండి ఒక క్లయింట్ అయితే. బ్యూటీ అలా అడుగుతారు. అవన్నీ అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. మొత్తం క్లియర్ అయిపోవాలి, చాలా మారిపోవాలి, అలా ఉండదు. మనం ఏంటి న్యాచురల్ గా ఉన్న కానీ కొంతవరకు ఇంప్రూవ్ చేయగలం, దాన్ని ఎన్హాన్స్ చేయగలం. పిగ్మెంటేషన్ ఉంటే తగ్గించగలం, అంతేకాని మొత్తం మార్చేయాలి అంటే అవ్వదు. మారాలి అంటే వాళ్ళ హెల్త్, వాళ్ళ మెంటల్ డైట్, మెంటల్ కండిషన్. అంటే ఎప్పుడైనా మనకి తెలిసిందే కదా, కూల్ యాటిట్యూడ్ ఉంది, స్ట్రెస్ లేకపోతే ఏజింగ్ చేంజెస్ కూడా చాలా డిలే అవుతాయి, స్కిన్ కూడా షైనీగా ఉంటుంది. అంటే యువర్ ఇన్నర్ హెల్త్ రిఫ్లెక్ట్స్, అది కూడా ఇంపార్టెంట్. మ్యామ్ ఇప్పుడు కొంతమంది మెడికేషన్ లో ఉంటారు, వాట్ ఎవర్ డిసీజ్ వాళ్ళకు ఉండి, అప్పుడు స్కిన్ కి ఏమైనా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా వేరే మెడికేషన్స్ వల్ల? డెఫినెట్ గా. ఇప్పుడు అందుకనే మెడికల్ హిస్టరీ కూడా తీసుకుంటాం. రకరకాల టాబ్లెట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక్కొక్కసారి బీపీ, షుగర్ టాబ్లెట్స్ తో కూడా కొంతమందికి ర్యాషెస్ వస్తాయి. సమ్ సింపుల్ ర్యాష్. ఒక్కొక్కసారి కొన్ని యాంటీబయాటిక్స్ కానీ లేకపోతే అదర్ మెడికేషన్ వల్ల స్కిన్ అంతా బొబ్బలు వచ్చేస్తూ ఉంటాయి, మొత్తం ర్యాష్. మందులు పడని వాళ్ళు ఉంటారు, అది ఇమీడియట్ గా వచ్చే ర్యాష్. కొన్నిసార్లు చాలా స్లోగా వస్తుంది, స్కిన్ ఇచ్చింగ్ రావడం, పిగ్మెంటేషన్ రావడం, ఇలాగా కూడా ఉంటాయి. అందుకనే అన్ని మెడికల్ హిస్టరీ తీసుకున్నాం. కొన్ని రకాల అంటే కొన్ని మెడికేషన్, ఎనీ మెడికేషన్ ఎవరికైనా ఎప్పుడైనా పడకపోవచ్చు. ఇప్పుడు ఎలర్జీ, ఈవెన్ పారాసిటమాల్ కూడా ఎలర్జీ వస్తుంది. సో కొన్ని రకాల ఎలర్జీస్ అనేవి డెఫినెట్ గా వస్తూ ఉంటాయి. లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ అర్చికేరియా, సింపుల్ ఎలర్జిక్ ర్యాష్ ని బట్టి రకరకాల స్కిన్ ర్యాషెస్ వస్తూ ఉంటాయి, బ్లిస్టర్స్ రావచ్చు, తర్వాత మొత్తం స్కిన్ మొత్తం రెడ్ గా అయిపోయి ఆల్ ఓవర్ ద బాడీ, ఒకసారి అడ్మిషన్స్ కూడా అవసరం అంటే. సో అట్లాంటి మెడికేషన్స్ ఉంటాయి. సో అలాంటి మెడికేషన్స్ జనరల్ గా అవాయిడ్ చేయాలి. ఒకసారి చిన్న ర్యాష్ వచ్చినా కూడా వెంటనే డెర్మటాలజిస్ట్ కన్సల్ట్ చేసి అది దేని వల్ల వచ్చింది అనేది మీరు క్లారిఫై చేసుకుని ఆ మెడిసిన్స్ అవాయిడ్ చేస్తే సరిపోతుంది. ఈ ఎక్సిమా అంతేనా? ఎక్సిమా అండ్ సోరియాసిస్ డిఫరెన్స్ అయితే సేమ్ ఉంటాయి మళ్ళీ? ఎక్సిమా డిఫరెంట్, సోరియాసిస్ కన్ఫ్యూజన్ లో ఉంటుంది కొంచెం. సో ఎక్సిమాలో ఏమవుతుంది అంటే మీకు స్కిన్ డ్రై అయిపోవడము, లేకపోతే వాటర్ లాగా బబుల్స్ లాగా రావడం, ఇచ్చింగ్ వస్తుంది. సోరియాసిస్ లో ఏంటి అంటే ఒక సిల్వర్ కలర్డ్ స్కేల్స్ ఉంటాయి, ప్యాచెస్ లాగా ఉంటుంది, పొట్టు ఊడిపోతూ ఉంటుంది. ఈ సోరియాసిస్ అనేది తల నుంచి బాడీ మీద కాళ్ళ వరకు ఎక్కడైనా రావచ్చు, ప్యాచెస్ గా వస్తుంది. ఎగ్జిమా అనేది ఏంటంటే బాగా సోరియాసిస్ లో కూడా ఇచ్చింగ్ ఉంటుంది, బట్ ఎగ్జిమా అనేది డిఫరెంట్, ఇది లోపల నుంచి వచ్చే ఎలర్జీ లాగా. నా స్కూల్లో ఫ్రెండ్ ఉండేవాడు, మొత్తం ఎంటైర్ బాడీ ఉండేది సోరియాసిస్, ఎగ్జిమా అదే డిఫరెన్స్. సో అందుకని ఇది అది యాజ్ ఎ డాక్టర్ వీ కెన్ ఐడెంటిఫై ఎగ్జిమా ఏంటి, సోరియాసిస్ ఏంటి అనేది. సో మీరు అన్నట్టు చిన్న పిల్లల్లో ఉంది ఆల్ ఓవర్ ద బాడీ అంటే మేబీ అది అటోపిక్ డెర్మటైటిస్ ఉండొచ్చు, మొత్తం దురదలు వచ్చేసి లోపల నుంచి వచ్చేయచ్చు, అది కూడా. సో అవి ఎండోజినస్ ఎగ్జిమాస్ అలాంటివి ఉంటాయి.
సోరియాసిస్ అనేది కొంచెం జనరల్ గా ప్యాచెస్ గా ఒక్కొక్కసారి అది కూడా బాడీ అంతా కూడా వస్తుంది. సో అది చూస్తే కానీ నేను కూడా చెప్పలేము. మీరు ఇలా అడిగితే వాట్ ఈస్ ఎగ్జిమా, వాట్ ఈస్ సోరియాసిస్ అంటే సర్టన్ డిఫరెన్సెస్ చెప్పగలము, కానీ డయాగ్నోసిస్ కావాలి అంటే చూడాల్సి. మనం ఇంకో డిఫరెన్స్ ఇది అంటే కామన్ గా ఉండే డౌట్, బొంత కురుగు అది టచ్ చేస్తే కూడా ఎలర్జీ వస్తుంది, నిజమే అది? సో ఇప్పుడు జనరల్ ఇన్సెక్ట్ బైట్ రియాక్షన్ అనేది చాలా మందిలో చూస్తాం. నాట్ ఓన్లీ కిడ్స్, పెద్దవాళ్ళలో కూడా ఉంటది, పిల్లల్లోనే కాదన్నమాట. ఇది ఏంటి, వేరే ఏదో ట్రావెల్ చేస్తారు, బయట ఏదో తిరుగుతుంటే ఒక పురుగు ఇక్కడ మెడ మీద చేతి మీద పురుగు పడగానే మనం ఇలా అనేస్తాం. ఇట్లా అనేసినప్పుడు దాని ఫ్లూయిడ్స్ అన్ని కూడా వచ్చేసి అది స్కిన్ కి తగ్గి ఆ లైన్ మొత్తం ర్యాష్ బబుల్స్ గా వస్తుంది. అది ఇన్సెక్ట్ బైట్ రియాక్షన్. కొంతమందికి జస్ట్ అవి ఒక్కొక్కసారి అవి దానిలో ఉండే పోలన్ గానీ అది అలా దాంతో కూడా వస్తుంటాయి, ఎలర్జీస్ వస్తూనే ఉంటాయి. కామన్ ఇన్సెక్ట్ బైట్ రియాక్షన్ కానివ్వండి, క్యాటర్పిల్లర్ వల్ల వచ్చేది దీని వల్ల వచ్చేదని ఏం అలా లేదు. ఏదైనా ఎనీథింగ్ కెన్ కాజ్ ఎలర్జీ, వాళ్ళ బాడీ తీరును బట్టి ఉంటుంది. చిన్న మస్కిటో బైట్ కూడా చాలా పెద్ద ఎలర్జీస్ వస్తాయి పిల్లల్లో. కొంతమందికి ఏవో పురుగులు అవి ఏంటో కూడా తెలియదు, అలాగో ఎలర్జీస్. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన పేషెంట్ కంప్లీట్ గా 100% సాటిస్ఫై అయిన పేషెంట్స్ ఉన్నారు? థ్యాంక్ఫుల్ గా అది ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఒక 20 years తర్వాత కూడా గుర్తు పెట్టుకొని మళ్ళీ నా దగ్గరకు వచ్చి, మేడం మీరు ఆ రోజు ఒక టాబ్లెట్ ఒక క్రీమ్ ఇచ్చారు, మా ఎలర్జీ తగ్గిపోయింది, ఇప్పటికీ విల్ రిమెంబర్ యూ అంటే ఆ సాటిస్ఫాక్షన్ అది ఇంకా చెప్పలేము. దట్స్ ఆల్ నాకు అనిపిస్తుంది. అది ఏంటంటే ఒక రకంగా గాడ్స్ గ్రేస్, అది నా అదృష్టం అనిపిస్తుంది నిజంగా. అది ఏది చేసినా మనం ఎంత చేసినా వాళ్ళు అలా గుర్తు పెట్టుకొని మళ్ళీ వచ్చి, ఇప్పుడు ఒక్కొక్కసారి నా దగ్గరికి 10 years 15 years బ్యాక్ ప్రిస్క్రిప్షన్స్ తీసుకొస్తుంటారు. నిజంగా తీసుకొని నేను రాసిందే నేనే చూస్తాను, ఇంకా దాచారా అమ్మా అని. అట్లా అవన్నీ చూస్తూ ఉంటే ఒక్కొక్క చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది ఏంటి, ఈ హ్యాపీనెస్ చెప్పలేము అనమాట. యాజ్ ఎ డాక్టర్ గా మాకు కావాల్సింది అదే, దానికోసమే వచ్చాయి. స్ట్రెచ్ మార్క్స్ మోస్ట్లీ చూసుకుంటే ఉమెన్ లేకుంటే ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అయినా ఓవర్ వెయిట్ అంటే ఇంకా మెన్ జిమ్కి వెళ్ళినా కూడా మెన్ ఉంటాయి. అవి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ ట్రీట్మెంట్ లేకుండా క్రీమ్స్ యూజ్ చేయాలి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి ప్రెగ్నెన్సీలోనే కాదు, ఓవర్ వెయిట్ వల్ల ఇవాళ రేపు పిల్లలంతా ఒబీస్ ఉంటున్నారు. సో వాళ్ళందరికీ ఆ గ్రోత్ స్పర్ట్, ఆ టీనేజ్ టైంలో స్ట్రెచ్ మార్క్స్ వచ్చేస్తుంది. అవి ఒకసారి వచ్చాయి అంటే మాక్సిమం అలాగే ఉంటాయి. మనం వాటిని లైట్ చేయొచ్చు, అంటే 80% 60% ఇంప్రూవ్మెంట్ వరకు మనం వెళ్ళొచ్చు, కానీ 100% ఎరేజ్ చేయలేము. ఎందుకు అంటే వన్స్ ఏవైతే ఫైబర్స్ ఉన్నాయో అవి బ్రేక్ అయిపోయి స్ట్రెచ్ మార్క్స్ మళ్ళీ మనం నార్మల్ చేయలేము. బట్ ఇంప్రూవ్మెంట్ డెఫినెట్ గా ఉంటాయి. కొంతమందికి ఇంత పెద్ద స్ట్రెచ్ పెద్ద వస్తాయి. సో వాటిని చాలా లైట్ గా మైల్డ్ గా చేయగలం. అది ఎట్లా అంటే కొన్ని క్రీమ్స్ ఉన్నాయి, దాంతో వాళ్ళకి CO2 లేజర్, PRP, MNRF అండ్ కార్బాక్సీ థెరపీ, ఈ ట్రీట్మెంట్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్. మనకు నాన్ సర్జికల్ ఎసెట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, సిజర్స్ యూజ్ చేయకుండా ఇంజెక్షన్ తోని కొట్టించుకొని, ఇక్కడ కాకుండా కూడా దుబాయ్ లో ఎక్కడెక్కడికో వెళ్ళి ఏమంటారు లిప్ ని చేయడం బాగా కనిపిస్తుంది. లిప్ ఫిల్లర్స్ సేఫ్ అసలు ఎందుకు అలా అంటే ఒకప్పుడు లేకపోయేది, కానీ ఈ మధ్య ట్రెండ్ అవుతుంది. అది సేఫేనా అసలు యాక్చువల్ గా? ఇవన్నీ జనరల్ గా సేఫే, బట్ మీరేంటి అంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటే ఇవి సేఫే ఉంటాయి. అలా కాకుండా ఎక్కడంటే అక్కడ ఎవరైతే వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు అంటే వితౌట్ ఎక్స్పీరియన్స్ నాన్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి డెఫినెట్ గా ప్రాబ్లమ్స్. ఈ ఒజెంపిక్ దాని గురించి చెప్పాలనుకుంటే అంటే ఇవన్నీ కూడా వెయిట్ లాస్ అంటే డ్రాస్టిక్, చాలా సడన్ గా ఫాస్ట్ గా వెయిట్ లాస్ అది ఉంటుంది. బట్ ఇవి ఎంత వరకు సేఫ్ అనేది కూడా చూసుకోవాలి. బికాస్ డ్రాస్టిక్ వెయిట్ లాస్ కానీ డ్రాస్టిక్ వెయిట్ గెయిన్ కూడా నాట్ గుడ్. వెయిట్ లాస్ అయినా కూడా వెయిట్ లాస్ అయ్యాక ఏమవుతుంది, దానికోసం మళ్ళీ ట్రీట్మెంట్. ఇప్పుడు వెయిట్ లాస్ అయిపోయాక ఏమవుతుంది, ఫ్యాట్ మొత్తం తగ్గిపోయాక స్కిన్ లూజ్ అయిపోతుంది. ఆ స్కిన్ లూజ్ అయిపోయినప్పుడు మళ్ళీ దానికి కూడా అది ఓవర్ ఏ పీరియడ్ మళ్ళీ నార్మల్ అవ్వచ్చు, కానీ ఇట్ టేక్స్ టైం. దానికోసం మళ్ళీ స్కిన్ టైటనింగ్ ట్రీట్మెంట్స్ అవన్నీ కూడా. ఇక్కడ ఫేస్ ఏమో జారిపోతుంది, అబ్డామినల్ స్కిన్ ఎక్కువ అయిపోతుంది, హ్యాండ్స్ లూజ్ అయిపోతాయి. సో స్కిన్ టైటనింగ్ ట్రీట్మెంట్స్, తర్వాత స్కిన్ టైటన్ అవ్వడానికి కొన్ని
అవన్నీ మళ్ళీ కొలాజన్ ఇవన్నీ కూడా తీసుకోవాల్సిన అట్ అవసరం. ద సేమ్ టైం లైపోసక్షన్ జరిగినా కూడా మళ్ళీ స్కిన్ లూజ్ అయిపోవడం. లైపోసక్షన్ మళ్ళీ ఫ్యాట్ అనేది మళ్ళీ ఫామ్ అవుతూనే ఉంటుంది. లైపోసక్షన్ అండ్ లైపోసక్షన్ తో ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే లైపోసక్షన్ చేసుకుంటే ఆ ఏరియాలో స్కార్ వచ్చేస్తుంది. ఆ చిన్న హోల్ లాగా ఆ హోల్ తో పెట్టి ఆ ప్రోబ్ వెళ్తుంది, ప్రోబ్ తో ఫ్యాట్ తీసేస్తుంది, అక్కడ స్కార్ ఫామ్ అవుతుంది. అది చాలా పెయిన్ఫుల్ కూడా ఉంటుంది లైపోసక్షన్. ఇది ఇప్పుడు యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, స్కార్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు నాకు లాస్ట్ ఒక 3 months బ్యాక్ అయింది యాక్సిడెంట్. సో మళ్ళీ దీన్ని రెగ్యులర్ నార్మల్ స్కిన్ గా చేయొచ్చా? నార్మల్ స్కిన్ ఆల్మోస్ట్ 100% నేను చెప్పను, 90%. ఎందుకంటే ఒకసారి స్కిన్ కి ఏదైనా డ్యామేజ్ అవ్వదు అంటే 100% అవ్వదు. బట్ మీకు ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యాక ఇంతకు ముందు ఏంటి ఒక 3 months కి 4 months కి లేదా 1 year తర్వాత వస్తారు. కానీ నా ఇప్పుడు ఏంటి అంటే మీకు యాక్సిడెంట్ అయింది, ఓకే హీల్ అయిపోయింది. సో 3rd week 3 weeks తర్వాత కనుక మీరు లేజర్ చేసుకున్నారు అంటే చాలా ఫాస్ట్ గా ఆల్మోస్ట్ నార్మల్ స్కిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే మీరు మళ్ళీ 2 years 3 years కి వచ్చారనుకోండి అంత సో ఎంత ఎర్లీగా మీరు స్టార్ట్ చేస్తే అంత తొందరగా బెటర్ రెస్పాన్స్ వస్తుంది. తర్వాత సన్ స్క్రీన్ కూడా పెట్టాలి, పిగ్మెంటేషన్ వచ్చేసింది మీకు. విటిల్గో ఉంటుంది, బొల్లి మచ్చరు అంటారు, మళ్ళీ వాళ్ళ నార్మల్ స్కిన్ గా మార్చే ఛాన్సెస్ ఉన్నాయా? రెగ్యులర్ మనలాగా వస్తుంది, ఛాన్సెస్ ఉన్నాయి. అది ఏంటి అంటే ఇప్పుడు విటిలిగో అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్. వాళ్ళకి ఏమవుతుంది అంటే ఆ స్కిన్ లో మెలనోసైట్స్ అనేవి ఏదైతే ఉంటాయో ఆ మెలనోసైట్స్ అనేవి ఉండవు, ఓకే డామేజ్ అయిపోతాయి, డిస్ట్రాయ్ అయిపోతాయి. సో మనం మళ్ళీ రీపిగ్మెంటేషన్, అక్కడికి పిగ్మెంటేషన్ రావాలి అంటే పక్కనున్న మెలనోసైట్స్ నుంచి అన్నట్టు లేకపోతే స్కిన్ గ్రాఫ్టింగ్ అన్నా చేయొచ్చు. అంటే ఇమ్మీడియట్ గా అవుతుందా లేకపోతే టైం పడుతుంది? సో మామూలుగా మెడికేషన్స్ వల్ల అంటే టాబ్లెట్స్, కొన్ని రకాల క్రీమ్స్ లేదా సన్ ఎక్స్పోజర్ ఇవన్నీ టైం పడుతుంది. సో అవన్నీతో మీకు రావాలి అంటే ఆ పర్సన్ రెస్పాన్స్ బట్టి 2 months నుంచి 2 years 3 years టైం కూడా పడుతుంది. సో న్యాచురల్ గా కలర్. ఇంకా కొంతమందికి కలర్ అసలు పిగ్మెంటేషన్ అనేది రాదు, అది చాలా రేర్. అలా రాని వాళ్ళకి సర్జరీస్ ఉన్నాయి, స్కిన్ గ్రాఫ్టింగ్ కానీ లేకపోతే మెలనోసైట్ ట్రాన్స్ఫర్ అని చాలా కొంచెం ఓన్లీ సెల్స్ ట్రాన్స్ఫర్ చేస్తారు, స్కిన్ మొత్తం సో చిన్న స్కిన్ అబ్రేట్ చేసి ఆ సెల్స్ కనుక అక్కడ పెట్టేసి మనం డ్రెస్సింగ్ చేసేస్తే అక్కడ కూడా పిగ్మెంట్ వచ్చే ఛాన్సెస్. ఇప్పుడు డ్రై స్కిన్ అండ్ ఆయిలీ స్కిన్ అది ఏజ్ గ్రూప్ బట్టి వస్తుందా లేదంటే చిన్నప్పటి నుంచే ఉంటుందా, లేకపోతే దాన్ని ఎట్లా తెలుసుకోవాలి మనకి డ్రై స్కిన్ ఉందా ఆయిలీ స్కిన్? డ్రై ఆయిలీ అనేది కూడా జెనెటిక్, అది మీ ఆయిల్ గ్లాండ్స్ ఎన్ని ఉన్నాయి, ఎలా ఫంక్షన్ చేస్తుంది, ఇవన్నీ కూడా డిటర్మిన్ బై జెనెటిక్స్ ఉంది. కొంతమంది ఫ్యామిలీలో డ్రై స్కిన్ ఉంటుంది, గా డ్రై స్కిన్ ఉంటుంది, కొంతమంది ఆయిలీ స్కిన్ ఉంటుంది. నాట్ ఓన్లీ జెనెటిక్, మీ హార్మోన్స్ కూడా ఇంపార్టెంట్. థైరాయిడ్ ఎక్కువైనా తక్కువైనా ఒకసారి బాగా ఆయిలీగా ఉంటుంది, తక్కువ అయితే బాగా డ్రై ఉంటుంది, ఇట్లా ఉంటుంది. సో అయితే ఆయిలీ స్కిన్ అనేది సో ఫేస్ మొత్తం బాగా ఆయిలీగా ఉంది. సో నార్మల్ స్కిన్ లో ఏమవుతుంది అంటే నార్మల్ స్కిన్ అంటే ఈ టీ జోన్ అనేది ఆయిలీగా ఉంటుంది, ఇదంతా కొంచెం డ్రైగా. డ్రై స్కిన్ అంటే ఫేస్ మొత్తం డ్రై ఉంటుంది. అంటే దానికి వాళ్ళకి డ్రై స్కిన్ ఉంది అనుకోమ్మా, హెవీ మాయిశ్చరైజర్స్ వాడాలి, కొంచెం అంటే బాగా థిక్ గా హెవీ మాయిశ్చరైజర్స్ వాడాలి. అదే ఆయిలీ స్కిన్ ఉంది అంటే దే హ్యావ్ టు యూజ్ వెరీ లైట్ మాయిశ్చరైజర్స్, తర్వాత సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్లు అలా వాడితే కొంచెం ఆయిలీనెస్ అనేది తగ్గుతుంది. నౌడేస్ స్కిన్ క్యాన్సర్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్ అయిపోయింది. మనకి స్కిన్ క్యాన్సర్ ఉంది అని ఎలా తెలియడం, అది దానికి ట్రీట్మెంట్ ఏమైనా? స్కిన్ క్యాన్సర్ మనకన్నా కూడా వైట్ స్కిన్ పీపుల్ లో చాలా ఎక్కువ. మన ఇండియన్ స్కిన్ కి, మన టైప్ ఆఫ్ స్కిన్ కి స్కిన్ క్యాన్సర్స్ చాలా తక్కువ. అలాగని నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో స్కిన్ క్యాన్సర్స్ మెయిన్ గా వచ్చేది ఏంటంటే బేసల్ సెల్ కార్సినోమా, స్క్వామస్ సెల్ కార్సినోమా. ఇవన్నీ కూడా బేసల్ సెల్ కార్సినోమా అనేది ఫేస్ మీద వస్తుంది, ఆ చిన్న బ్లాక్ మచ్చలాగా స్టార్ట్ అవుతుంది. అది ఒకటి, అసలు నొప్పి ఉండదు, ఏమో చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. స్క్వామస్ సెల్ కార్సినోమా అనేది కామన్, ఎందుకంటే ఏదైనా దెబ్బ తగిలినా, అల్సర్ వచ్చినా దే టెండ్ టు నెగ్లెక్ట్ ఇట్. చాలా రోజులు అది హీల్ అవ్వకుండా ఉంది అంటే కార్సినోమాటస్ చేంజెస్, క్యాన్సర్ చేంజెస్ వచ్చేస్తూ ఉంటాయి. అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే మెలనోమా. మెలనోమా అనేది కూడా స్కిన్ క్యాన్సర్. ఈ మెలనోమా ఏంటి అంటే మామూలుగా ఒక కుట్టుమచ్చ ఏదన్నా ఉంటుంది, చిన్న కుట్టుమచ్చలాగా, ఆ కుట్టుమచ్చని సడన్ గా పెరగడము, లేకపోతే దానిలో డిఫరెంట్ కలర్స్ ఉండడం, బ్లీడ్ అవ్వడం, లేదా ఇచ్చింగ్ రావడం, ఇవన్నీ కూడా సింటమ్స్. ఇలాంటి చేంజెస్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ చేయాలి. ఏదన్నా ఎనీ ప్రాబ్లం ఉంటే కూడా ఎక్స్క్లూడ్ చేసుకోవాలి.
మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నా కూడా ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఒకసారి కన్సల్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. జనరల్ గా మీరు స్కిన్ కేర్ అవి చెప్తుంటారు, మీరు విన్న వేడెస్ట్ స్కిన్ కేర్ ఎవరైనా? స్కిన్ కేర్ టిప్ కాదు కానీ స్కాల్ప్ కి వీళ్ళు అల్లం తర్వాత ఆనియన్స్ ఇవన్నీ కలిపి మిక్సీలో వేసేసి తలకు అప్లై చేస్తే ఒక పేషెంట్ వచ్చారు. సో మొత్తం ఆ హీట్ బాగా హీట్ వచ్చేసి చిన్న 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 పొక్కులు అవన్నీ వచ్చేసాయి అన్నమాట. ఎంత అప్లై చేశారో ఎట్లా ప్రిపేర్ చేశారో కూడా మనకు తెలియదు. సో అది ఒకటి. తర్వాత మేము మోస్ట్లీ వీళ్ళు వచ్చేసి టూత్ పేస్ట్ అప్లై చేసాం. దెబ్బ తగిలితే టూత్ పేస్ట్ అప్లై చేస్తారు. అరే ఇది బర్న్స్ కూడా ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంకొకటి యాక్నీ వచ్చింది అని గార్లిక్ అప్లై చేస్తారు, వెల్లుల్లి పెట్టేస్తారు. ఆ అమ్మాయికి ఇంత పెద్ద మచ్చ వచ్చి చాలా బాధపడింది సార్. సో ఇట్లాంటి స్కిన్ కేర్ టిప్స్ అస్సలు ఎక్కడి నుంచి ఎవరు చెప్తారో, ఎక్కడి నుంచి తెలుస్తాయో, ఎట్లా అప్లై చేస్తారో తెలియట్లేదు. నార్మల్ గా మార్నింగ్ ఒక వెల్లిపాయ ఇంకా అల్లం విత్ హనీ తింటాను. దానివల్ల ఫేస్ గ్లో వస్తుందని కూడా, ఫేస్ నీట్ గా అవుతుందని కూడా విన్నా. అది ట్రూవేనా? అది మీరు తింటున్నారా రోజు? డైలీ. ఎవరు చెప్పారు? చూసాను విన్నాను ఎక్కడో. మోస్ట్లీ ఇంగ్లీష్ పీపుల్ వాళ్ళ దగ్గర నుంచే విన్నా ఇది. వాళ్ళు అల్లం వెల్లుల్లి కూడా తింటారా? అల్లం వెల్లుల్లి అనుకుంటా. సో నాకైతే ఐడియా లేదు. ఓకే, గట్ హెల్త్ కోసం ఇది జనరల్ గా స్టమక్ కోసం తింటా, కానీ ఫేస్ గురించి అని కాదు. నేను అది చూసా ఎక్కడో. ఇప్పుడు మ్యామ్, స్ట్రెస్ వల్ల కూడా స్కిన్ అండ్ హెయిర్ డ్యామేజ్ లాస్ ఉంటుందా? డెఫినెట్ గా స్కిన్ కి హెయిర్ లాస్ కూడా. స్ట్రెస్ అంటే అది చాలా ఏమంటారు, స్ట్రెస్ లో చాలా హార్మోనల్ చేంజెస్ వచ్చేస్తాయి. చాలా న్యూ హార్మోన్స్ రావడం, కార్టిజాల్ రావడం, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ ఉంటుంది, స్కిన్ పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది. అందుకే జనరల్ గా అందరూ ఎగ్జామ్స్ ముందు ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు చాలా ఫేస్ అంతా అప్పుడు వీ కెనాట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఫుడ్ కూడా సరిగా తీసుకో, ప్రాపర్ ఫుడ్ ఉండదు. సో తర్వాత చాలా హార్మోనల్ చేంజెస్ వచ్చేస్తాయి, నిద్ర ఉండదు. ఓకే, సో దీంతో హెయిర్ ఫాల్ ఉంటుంది, అంటే కార్టిజాల్ అవన్నీ కూడా ఎక్కువ బ్యాడ్ హార్మోన్స్ అన్నీ వచ్చేస్తాయి. సో హెయిర్ ఫాల్ ఉంటుంది, స్కిన్ పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది. తొందరగా స్ట్రెస్ ఉంటే ఒక 1 month లో వాళ్ళ ఫేస్ లో ఎంత చేంజ్ వస్తుంది అంటే రింకిల్స్ కూడా వచ్చేస్తాయి. చాలా అసలు వెయిట్ లాస్ వచ్చే రింకిల్స్. సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో స్ట్రెస్, హౌ టు మేనేజ్ స్ట్రెస్, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్కిన్ అండ్ హెయిర్ బాగుండాలి అంటే ఏదో క్రీమ్స్ పెట్టేసి ట్రీట్మెంట్స్ తీసుకుంటే కూడా కాదు. మంచి ఫుడ్, ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి, కూల్ కామ్ యాటిట్యూడ్ కూడా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు అవి బాగా పనిచేస్తాయి. లాస్ట్ క్వశ్చన్, మీ దగ్గరికి ఎప్పుడైనా కాస్మెటిక్ కంపెనీస్ వచ్చి ఈ బ్రాండ్ రికమెండ్ చేయమని చెప్పడం? కాస్మెటిక్ మేము అసలు ఓటీసీ ప్రొడక్ట్స్ మీరు రాయరు. మీ దగ్గరకు వచ్చి ఇంత అమౌంట్ ఆఫర్ చేసి అలా ఎప్పుడైనా జరిగిందా? డాక్టర్స్ లైక్ నా దగ్గరికి అయితే మేబీ వాళ్ళ యంగ్స్టర్స్ దగ్గరికి ఏమన్నా వెళ్ళండొచ్చేమో, కానీ కాస్మెటిక్ కంపెనీస్ వచ్చినా కూడా మేము ఎండార్స్ చెయ్యకూడదు కూడా. చెయ్యకూడదు. బికాస్ మా దగ్గర ఫార్మస్యూటికల్ కంపెనీస్ వాళ్ళు వస్తారు. సో వాళ్ళ ప్రోడక్ట్స్ వాళ్ళు ఎందుకంటే అవన్నీ రీసెర్చ్ చేసి, ఓకే, మన DCGI డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా, సో వీళ్ళు అప్రూవ్ చేసిన ప్రోడక్ట్స్ మాత్రమే మార్కెట్ లోకి వస్తాం, అవి మాత్రమే మేము ప్రిస్క్రైబ్ చేస్తాం. సో ఓటీసీ ప్రోడక్ట్స్ కానీ వేరేవి కూడా మేము ఎండార్స్ చేయకూడదు. థ్యాంక్ యూ సో మచ్. మీ చాలా ఇంపార్టెంట్ టైం ని, పేషెంట్స్ వెయిట్ చేస్తున్నా కూడా మాకోసం ఇంత టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.